అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో జూనియర్ ఆర్టిస్ట్కి సంబంధించిన వీడియో చాలా బాగా దూసుకెళ్ళింది. దానికి 3.25 lakhs వ్యూస్ దానికి ఉన్నాయి. ప్రజెంట్ 432 కామెంట్స్ వరకు వచ్చినాయి. దీనికి రిలేటెడ్గా ఒక వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. బట్ ఇది ఒక రైట్ టైం అనుకుంటున్నా. మెయిన్ ఇందులో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అన్న మూవీ షూటింగ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయని, లేకపోతే ఏ పర్పస్తో నీ ఛానల్ స్టార్ట్ చేసినావు బ్రో అని, లేకపోతే ఒక ఏజెంట్ తోని ఇంటర్వ్యూ చేయి బ్రో అని, యాక్టింగ్ వచ్చు, డ్యాన్స్ కూడా వచ్చు, మూవీస్లోకి ఎట్లా వెళ్ళాలి అని ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ అయినాయి. కొన్ని అంటే ఇది ఫేక్ వీడియో అని, జూనియర్ ఆర్టిస్ట్ అసలు వీడు జూనియర్ ఆర్టిస్టేనా అని అట్లా కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. సరే, నో ప్రాబ్లం. అంటే ఏ ఉద్దేశంతో ఈ వీడియో చేశాను, ప్లస్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను చాలా క్వశ్చన్స్ రాసుకున్నాను. కొన్ని క్వశ్చన్స్ ఇందులో మెయిన్ ఏం క్వశ్చన్స్ ఉన్నాయని. ఇందులో ఫస్ట్ నా ఛానల్ కాన్సెప్ట్ ఏంటంటే మన తెలుగు టూరిస్ట్ అని దాంట్లో పేర్లోనే ఉంది కదా. ఇదేంటంటే, నేను ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను కొద్దిగా ట్రావెలింగ్ వీడియోస్ చేసినాను. అది అన్ఫార్చునేట్గా ఏంటంటే పోయిన మన ఛానల్ ఉండే పాత ఛానల్, దాంట్లో మంచి సక్సెస్ ఉండే. దాంట్లో 2 స్ట్రైక్లు పడడం వల్ల ఆఫ్ చేసి మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసా. అందుకోసం గోవా వీడియోలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ మనకు బయట తిరగడానికి డబ్బులు లేకపోవడం వల్ల ఇక హైదరాబాద్లో ఉంటే ఏమేమి వీడియోలు చేయొచ్చు అని ఒక్కొక్కటి డిఫరెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చిన. దానిలో భాగంగా ఈ జూనియర్ ఆర్టిస్ట్ వీడియో చేసిన. సో ఇది నాకు తెలిసి చాలా రీచ్ అయింది, మంచి సక్సెస్ఫుల్ వీడియోనే అయింది. అది లాంగ్ రన్ వీడియో, 10 minutes వీడియో. ఇక ఈ వీడియో ఎందుకు చేశానంటే, మెయిన్ ఏంటంటే ఎవరైనా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత హైదరాబాద్కి వస్తాం కదా, పొట్ట చేత పడుకొని ఏదో ఉద్యోగం చేసి బతకాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఎవరైనా వస్తారు. దానికి ముందు ప్రతి మనిషిలో ఏంటంటే కొంతమందికి సినిమాల ఆలోచనలు ఉంటాయి. నాకు కూడా సినిమాల ఆలోచన ఉండే ముందు. సో సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని, బహుశా చాలా మంది చూస్తూ ఉంటారు కదా. సో సినిమా ఫీల్డ్కి వెళ్తే ఎట్లా వెళ్ళాలి ఏం కదా అని కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. బట్ దానికంటే ముందు ఏంటంటే డైరెక్ట్ బీటెక్ కానీ లేకపోతే డిగ్రీ కానీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వచ్చి మెయిన్ పార్ట్ టైం జాబ్ చేస్తారు, లేకపోతే ఏదైనా కోచింగ్స్లోకి వెళ్తూ ఉంటారు. బ్యాంక్ కోచింగ్లు అని, లేకపోతే ఆటో కేర్ కోచింగ్లు అని, అట్లా డిఫరెంట్ కోచింగ్లు వెళ్తూ ఉంటారు. నేను కూడా అట్లా వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడి తర్వాత జాబ్ లేక మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళతోటి బాబు వాళ్ళతోటి బాగా తిట్లు తిని తర్వాత వచ్చి ఇందులో ఒక ఫీల్డ్లో సెట్ అయ్యి ప్రస్తుతానికైతే జీవితం కొనసాగిస్తాను. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా ఉద్యోగాలు దొరకకపోతే ఏంటంటే పార్ట్ టైం జాబ్ అయినా చేసుకోవడానికని ఈ ఫీల్డ్ బాగా పనిచేస్తుందని డైలీ ఒక 400 నుంచి 600 మధ్యలో మీకు అమౌంట్ దొరుకుతుంది. అందులో ఫ్రీగా ఎట్లాంటి పెట్టుబడి లేకుండా, లేకపోతే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇట్లాంటి మనం చేద్దాం అనుకుంటే మన బైక్ ఉండాలి. సో ఈ బైక్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఇంకా ఏదైనా జాబ్ చేయాలని అనుకుంటారు కదా. పార్ట్ టైం జాబ్ చేస్తే కంప్లీట్గా డైలీ పోవాలి, ఒక రోజు ఆబ్సెంట్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేట్గా బాగుండాలంటే ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడంటే అప్పుడు బంద్ కావచ్చు అంటే మెయిన్ ఈ జూనియర్ ఆర్టిస్ట్ అని నేను సెలెక్ట్ చేసుకున్న వీడియో. ఆ ఇంటెన్షన్తోనే నేను ఈ వీడియో చేసేయడం జరిగింది. సో మీరు డైలీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే మధ్యలో డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ అవ్వచ్చు. సో ఆ ఉద్దేశం కోసం మీకు ఎంతో కొంత చేదోడు వాదోడుగా డబ్బులకు పాకెట్ మనీ కోసం అనేది చేశాను. పర్మనెంట్గా దీన్ని ఈ మూవీ ఫీల్డ్ను ఎంచుకోమని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే గడ్డాలు నేర్చి ఇంకా చాలా మంది తిరిగిన వాళ్ళు, ఇంకా తిరుగుతూ ఉన్న వాళ్ళు చాలా మంది నేను చూసా. అంత ఈజీ కాదు సినిమా ఫీల్డ్ అనేది. ఇంకా సో దాని కొరకు పొద్దున్న లేచి వెళ్ళి కష్టపడడం ఇదంతా నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. అక్కడికి వెళ్ళగానే ర్యాండమ్గా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడితే ఎట్లా కొంచెం అంత అనీజీగా ఉంటుంది కదా మనకు. అందుకోసమే మార్నింగ్ ఒక 4కి వెళ్ళినప్పుడు కొత్త ముఖాలు ఎట్లా మాట్లాడాలని ఆలోచించి అందులో ఒక 2 ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకున్నా. మార్నింగ్ 4 o'clock, ఎందుకంటే వీడియో తీస్తుంటే వాడు ఫోన్ పట్టుకొని ఎటైనా పారిపోతే ఎట్లా అని నాకు ఆ భయం కూడా ఉంది. సో ఒక 4కు వెళ్తే 4:30 వరకు 2 ఫ్రెండ్స్ను మంచిగా చేసుకొని వాళ్ళకు కొద్దిగా టీ ఇట్లా తాగిపించి, బ్రో ఇట్లా నేను ఈ ఉద్దేశంతో వీడియో రికార్డ్ చేద్దాం అనుకొని చెప్పి అతనితో చెప్తే సరే అన్న ఓకే అన్నారు. అన్న తర్వాత అన్న నా ఫేస్ మాత్రం చూపించానన్న అని అంటే సరే బ్రో ఎట్లయినా మంచిదే, నాకు కొంచెం ఈ కాన్సెప్ట్ నేను ఇట్లా అనుకుంటానా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ అని అంటే, సో ఇక నాకున్న డౌట్లన్నీ నేను అతనికి అడుగుతా ఉంటే అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ ఉద్దేశంతో ఇక మొత్తం అయితే కంప్లీట్గా వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. ఇక అట్లా వాళ్ళకు కొంచెం ఒక 500 వరకు నేను ఫోన్పే కూడా చేశాను, అది కూడా నా దగ్గర ఉంది. అతని నెంబర్ కూడా తీసుకున్నా.
అంత కష్టపడి నేను వీడియో రికార్డ్ చేసిన ఇంకా ఫైనల్గా. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఈ వీడియో ఎవరైతే కెమెరా పట్టుకున్నారో అతను తీసుకొని మళ్ళీ ఒక 2-3 రౌండ్లు వేసి అక్కడ ఇట్లా ఇట్లా అని కొన్ని తెలుసుకొని ఇంట్రడక్షన్ షాట్ తీసిన. ఇంత కష్టపడ్డా అన్నట్టు ఆ వీడియో కోసం. దాన్ని ఇంకా చాలా మంది ఏమంటారంటే అన్న ఇది ఫేక్ వీడియో, వాడు జూనియర్ ఆర్టిస్ట్, వాడు ముఖం కూడా చూపెట్టలేదు అని చాలా మంది అంటా ఉన్నారు. అన్న మంచిదే, సరే ఎవరికో కొంతమందికి యూజ్ అవుతుందని ఆలోచించిన, అందుకోసం నేను వీడియో చేసిన. ఇక మెయిన్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దీంట్లో మీకు కొన్ని రాసుకున్నా. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డ్యాన్స్, కరాటే, యాక్టింగ్ 3 వచ్చు బ్రో, ఎట్లా సినిమాలకు అంటారు బ్రో. నీకు డ్యాన్స్, యాక్టింగ్, కరాటే అన్నీ వస్తే సేమ్ నేను చెప్పినట్టుగా నాకు ఎవరు అయితే సినిమా ఆర్టిస్టులు కానీ ఎవరితో పెద్దగా పరిచయం లేదు. బట్ మీరు ఒక లలిత అంటే సేమ్ అదే లొకేషన్ ఉంది కదా కృష్ణనగర్, అక్కడికి వెళ్ళి సేమ్ డైలీ చాలా మంది వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళతోటి పరిచయం పెంచుకొని వెళ్తే బెటరు. అంత మించి అంటే నా దగ్గర నుండి హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ అంటే ఏం చేయలేను. సో అదే అతని పేరు హాయ్ అని ఉంది. ఇంకా అతనికి అంటే కంప్లీట్గా అతని పేరు ఉంటుంది కదా, నా పేరు రంజిత్ అన్నట్టుగా అతని పేరు హాయ్ అని ఉన్నది. సో అతనికి ఏం పేరు ఏం కథ మరి. ఇంకోటి రెండో క్వశ్చన్ ఏంటంటే నా దగ్గర మంచి కథలు ఉన్నాయి చూడు బ్రో వస్తానన్నారు గండ్ల శ్రీనివాస్ అట. సో మంచి కథలు ఉంటే మాత్రం సేమ్ బ్రో, ఇక మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చు. లేకపోతే ఏదైనా సినిమా డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్లు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ వెళ్తే బెటర్. ఎందుకంటే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళి అక్కడి నుంచి సింగిల్గా ఒంటరి పోరాటం చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళండి, కొంచెం తొందర పని అవుతుంది. సో ఐ వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఎడిటింగ్ విచ్ సాఫ్ట్వేర్ యూ ఆర్ యూజింగ్ అని అడుగుతా ఉన్నారు. పేరు అతని యూజర్ ఎక్స్ఎక్స్ అని ఉన్నది. సో అతను ఏంటంటే బ్రో నేనైతే యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కైన్ మాస్టర్ ప్రో యాప్ యూజ్ చేస్తున్నా, ఒరిజినల్ది. సో పైరేటెడ్ సాఫ్ట్వేర్ అయితే ఎవరు యూజ్ చేయకండి, ఒరిజినల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయండి, ద బెస్ట్ ఉంటుంది. నేను కూడా యూట్యూబ్లో చూసే వీడియోలు ఎడిటింగ్ నేర్చుకున్నా. ఫోర్త్ క్వశ్చన్ అనుకున్నా, వాళ్ళు దోస్తులు బ్రో అని అంటారు మేకల జహంగీర్ అట. బ్రో వాళ్ళు నాకు దోస్తులు కాదు, అక్కడికి వెళ్ళేది తర్వాతనే పరిచయం అయ్యిండు. వాళ్ళైతే సంబంధం లేదు, వాళ్ళు ఎవరో కూడా. ఇప్పటికీ అతను ఒక పర్సన్ అయితే నెంబర్ సేవ్ చేసి పెట్టుకున్నాను, జూనియర్ ఆర్టిస్ట్ అని. నేను 800 రూపీస్ ఇస్తా విత్ రూమ్ అండ్ ఫుడ్, శ్రీలత గరిక ఉన్నది. 39 రిప్లైస్ ఇచ్చిళ్ళు. మీరు 800 రూపీస్ ఇచ్చి ఫుడ్ రూమ్స్ ఇస్తా అంటే 39 రిప్లైలు వచ్చినాయి బ్రో. మీకు రిప్లై వచ్చినాక శ్రీలత గరిక. సో మీకు 39 రిప్లై వస్తే ఒక్కదాని కూడా మీరు ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే అది ఫేక్ కామెంట్. సో ఎవరైనా అట్లా దానికి రిప్లై ఇవ్వకుండా వెళ్తే మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇట్లాంటి కామెంట్స్ చాలా పెడతారు, ఎందుకంటే చేత కానప్పుడు మరి అట్లాంటి కామెంట్స్ కూడా ఎందుకు పెట్టినాం, నా ఉద్దేశం అది. కొద్ది ప్రశ్నకు సమాధానం అది ఘాటుగానే ఉందనుకున్నా, సారీ. కార్డుకి ఎంత భయ్యా అన్నారు ఆంజనేయులు సింపిరి. కార్డు కంటే బ్రో మరి జూనియర్ ఆర్టిస్ట్ కార్డు కంటే ఒక 1 lakh రూపీస్ అట్లా అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ ఆర్టిస్టుల లాగా వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది వాళ్ళను. అది కొన్ని నెక్స్ట్ వీడియోలో ఒకసారి కనుక్కుంటా బ్రో. మళ్ళీ కృష్ణనగర్ హాస్టల్స్ అడ్రస్ మీదే వీడియో చేయి బ్రో. ఆకుల కోటయ్య యాదవ్ ఇంకొక పర్సన్ నరేష్ అనేది. అక్కడ కృష్ణనగర్ దగ్గర హాస్టల్స్ అంటే యూసఫ్ కూడా ఈ ఏరియాలో ఎక్కువ హాస్టల్స్ ఉంటాయి బ్రో, లేకపోతే అమీర్పేట ఏరియాలో కూడా. సో మీరు అక్కడ నియరెస్ట్ రూమ్స్ కానీ లేకపోతే హాస్టల్లోనైనా మీరు ఉండొచ్చు. సో కృష్ణనగర్కి నియర్గా ఉండండి. దాదాపు యూసఫ్ కూడా అమీర్పేట హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బ్రో జబర్దస్త్లో జాయిన్ అవ్వాలంటే లొకేషన్ ఎక్కడ? మహేష్ ట్రెండింగ్ వీడియో నాకైతే నిజంగా తెలియదు బ్రో, బట్ మనకు తెలిసిన ఒక జబర్దస్త్ పర్సన్ ఉండు, అది ఫ్యూచర్లో మీకు వాళ్ళ హోమ్ టూర్ చేసిన తర్వాత మీకు అవి రివీల్ చేస్తా. అది జబర్దస్త్కి అయితే ఎక్కడ ఎట్లా అప్రోచ్ కావాలనేది నాకైతే తెలియదు. సో కాస్ట్యూమ్స్ మనమే తీసుకెళ్ళాలా ఏంటి బ్రో, లేకపోతే వాళ్ళే ఇస్తారా? పుద్దురియా కుమార్ గౌడట. కాస్ట్యూమ్స్ అంటే నాకు తెలియదు బ్రో, నిజంగా మీరు వేసుకున్న డ్రెస్ వేసుకొని అక్కడికి వెళ్తే మీకు ఆ డ్రెస్ ఓకే అయితే ఓకే, లేదంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకొని షూటింగ్లో కంటిన్యూ చేయాలి. అది సో కాస్ట్యూమ్స్ విషయం అయితే అది. నెక్స్ట్ టైం టాక్ విత్ ఏజెంట్స్ అట. గుమ్నం ఇదేందో పేరు ఆగమాగా ఉన్నది, చూద్దాం. ఏజెంట్స్ తోటి మాట్లాడడానికి ట్రై చేస్తా. నాకు చాలా మందితో ఒక 2-3 అడిగిన, అన్న ఏజెంట్స్ ఎవరు ఉంటే చెప్పన్నా, కొంతమంది సినిమా షూటింగ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు వీడియో యూజ్ అవుతుందని 2-3 అడిగాను. చెప్తా అంటేనే ఎవరు నాకైతే
సరిగా రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చెప్పట్లేదు. అది ఏ గోల్తో వీడియో చేస్తున్నా బ్రో? ఏం లేదు బ్రో, యూట్యూబ్ వీడియోలు చేయాలనుకున్నా, నాకు నచ్చిన కాన్సెప్ట్ మీద వీడియోలు చేస్తా. బట్ మెయిన్ అది ఏంటంటే ట్రావెలింగ్ అంటే ఇష్టం. తర్వాత తర్వాత మన ఛానల్ మంచి సక్సెస్ అయితే ఖచ్చితంగా వీడియోలు చేసుకుంటూ వెళ్తా. సెట్ బాయ్స్ గురించి అడుగుతున్నా. సెట్ బాయ్స్ గురించి అంటే ఇక నాకు అయితే ఐడియా లేదు బ్రో. సెట్ బాయ్స్ గురించి మరి ఎట్లనో ఏం కథనో. సేమ్ అక్కడ సెట్ బాయ్స్ నాకు తెలిసి 800 రూపీస్ అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి కదా, అందుకోసం సేమ్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ వ్యానాలనే వెళ్ళిపోవాలి మనం. ఇంకోటి, బాగానే సెటప్ చేసేవారా వీన్ని అని ఉన్నారు చంద్రశేఖర్ అట. బాగానే సెటప్ చేసేది ఏందన్నా, వాళ్ళు వెళ్ళి ర్యాండమ్గా నేను మాట్లాడి చేసిన అన్న. ఇంత నేను కష్టపడి ఎఫర్ట్స్ పెట్టినా మీకు అది కనబడట్లేదు. కానీ వాడిని ఏదో మాస్క్ పాపం పెట్టినందుకు అంతగానో ట్రోల్స్ చేస్తాను కింద అతన్ని. అయితే నాకైతే నిజంగా బాధపడ్డా. ఎందుకంటే నేను డబ్బుల కోసం కానీ లేకపోతే నేను ఏమైనా డబ్బుల గురించి అడుగుతా ఉన్నా, అన్న నాకు డబ్బులు కావాలని అది అని వీడియో చేశాను, కొంతమందికి యూజ్ అవుతుందని. సో ఆ ఉద్దేశంతో చేసిన. సో బాగానే సెటప్ చేసామని మాత్రం రాంగ్. ఆర్ట్ డైరెక్టర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి నాకు కూడా తెలియదు, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. షార్ట్ ఫిలిమ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. కరీంనగర్లో సంతోష్ K693. బట్ కింద రిప్లై అయ్యలేదు, 2-3 అడిగిళ్ళు. షార్ట్ ఫిలిమ్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీకు ఛానల్ ఉంటే మీరు యూట్యూబ్ ఛానల్నే మీ అంతటా మీరే అప్లోడ్ చేసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎవరిని నమ్మేటట్టు కూడా లేదు. బ్రో మేము కూడా వెళ్ళొచ్చా అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. మొన్నటి వరకు గడ్డ ఉండే 800 ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అంట. కానీ ఇప్పుడు గడ్డం లేదు, నాకు 400 ఇస్తాను ఇప్పుడు అంటారు. గడ్డానికి కూడా దానికి సంబంధం బ్రో. ఏం కామెంట్ ఏం కదా, నాకైతే విచిత్రంగా ఉన్నది. 2013లో 600 ఇచ్చారు, ఇప్పుడు 400 అంటుర్రు. ఇది దారుణం. కేవి రవిరాజ్. అవును బ్రో, మరి 400 రూపాయలంటే మరి దారుణమే నాకు కూడా అనిపిస్తూ ఉంది. మరి 2 షిఫ్ట్లు ఉన్నాయి, మరి నైట్ షిఫ్ట్లో మేబీ 600 వరకు ఇస్తారు కావచ్చు, నాకైతే తెలియదు. మళ్ళీ ఒకసారి నేను క్లారిటీగా కనుక్కొని చెప్తాను. కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగాను అప్పటికే. సో మళ్ళీ ఇంకా కొంతమందిని అడిగి నేను మళ్ళీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. సీరియల్ అవకాశం ఉంటే చెప్పండి ప్లీజ్. భాస్కర్, ఈ భాస్కర్ అనే పర్సన్ అయితే చాలా క్వశ్చన్లు అడిగిండు. అన్న నాకు నిజంగా చెప్తాను, సీరియల్ ఆర్టిస్టులు కూడా సేమ్ అదే పిల్లర్ నెంబర్ దగ్గర ఉంది. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ నిల్చుంటే కనుక మీరు 2-3 అడిగితే చెప్తారు. సీరియల్ ఆర్టిస్టులు ఖచ్చితంగా మీకు పరిచయం అవుతారు, వాళ్ళ ద్వారా మీరు వెళ్ళొచ్చు. అన్న నేను కొన్ని సాంగ్స్ నా సొంత లిరిక్స్తో రాసా, రిప్లై ఇవ్వండి. అన్న నీకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, హ్యాపీగా నీకు నచ్చిన లిరిక్స్ తోటి నువ్వు నచ్చిన మ్యూజిక్స్ తోటి పాటలు పాడు. ఖచ్చితంగా నీలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో ద్వారా నువ్వు మంచి సక్సెస్ అవుతావు. ఇంకో ఇది మంచిగా ఉన్నది ఇట్లాంటి క్వశ్చన్. దే డోంట్ గివ్ ఛాన్స్ టు యూ, దే గివ్ ఛాన్స్ టు దేర్ రిలేటివ్స్. అవును, సినిమా ఫీల్డ్లో చాలా మంది తెలుసు కదా, ఒక పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్కు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్నే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అట్లా పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు వెళ్ళేంత వరకే మీకు కష్ట నష్టాలు. సో మీరు ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ఇక ఫ్రీగా మీరు ఎంతమందిని అంటే అంతమంది పైకి తీసుకొని వెళ్ళచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది తొక్కేస్తున్నారు అదేదని అంటారు. సో అది అంతా కామన్ ప్రతి ఫీల్డ్లో. ఇక సినిమా ఫీల్డ్ అనేది బయటికి అంతా మనకు ఓపెన్గా కనబడుతుంది కాబట్టి, సో ఇక మనకు తొక్కేస్తారా ఏదా అనేది ఇక మనకైతే సంబంధం లేదు. ఇక మనకు చాలా విషయాలు నాకంటే మీకే ఎక్కువ తెలుసు. కొంతమంది నా ఎఫర్ట్స్ను అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ బ్రో అందరికీ. నాకు సపోర్ట్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకు. సినిమా అవకాశాల కోసం వెళ్ళి కాలగర్భంలో కలిసిన వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి ఒక కామెంట్. నిజంగానే చాలామంది సినిమా కష్టాలు అనుభవించి ఇబ్బందులు పడుకుంటున్న వాళ్ళు చాలామంది చూశారు. మనకు నేనింతే సినిమా రవిదే అన్నది చూశారు కదా, సేమ్ అట్లా కష్టాలు పడే వాళ్ళు చాలామంది ఉంటారు. వేరే పనికి వెళ్తే దీనికంటే ఎక్కువ జీతం ఇస్తారు. కూరపాటి అశోక్. నిజమే బ్రో, దీనికంటే మంచి శాలరీ వచ్చే జాబ్స్ చాలా ఉన్నాయి, చాలా పనులు కూడా చాలా ఉన్నాయి. డైలీ పెయింటింగ్ అయిపోతే రోజుకు 1000 రూపాయలు కూడా వస్తాయంట. సో అట్లానే పెయింటింగ్ పని చేసే వాళ్ళకంటే ఈ పని చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ దొరుకుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ సెట్ అట్నే ఫిక్స్ అయిపోయింది కదా, సినిమాలు అంటే సినిమాలు ఏదో రంగుల ప్రపంచం అన్నట్టుగా. సో అట్లా మనం కొంతమంది మైండ్ అడిక్ట్ అయిపోతే దాన్ని ఏం చేయలేము. వేరే పనులకు దీనికంటే ఇంకెక్కువ డబ్బులు దొరుకుతాయి. రోజు వెళ్తే అడ్డ మీద కూల్లో కూడా మేము రోజు 1000 రూపాయలు అనుకుంటా. ఉప్పరి పనికి పోవునా అని చెప్తా ఉన్నారు. తొక్కేస్తున్నారు. ధనికుల కుటుంబంలో పుడితే బాగుండు. సిద్ధార్థ్ వ్లాగ్స్. అవును బ్రో, ధనికుల కుటుంబంలో పుడితే బాగుండు నిజంగానే.
వేరే జాబ్ చూసుకుంటే బెటర్. ముఖం చూపకుండా వీడియో చేశారు. వీడు ఏం జూనియర్ ఆర్టిస్టు మురళి. నిజంగానే ఇక దీనికి ఇది ఇంతకుముందుపై చెప్పాను అనుకుంటా ఆన్సరు. ముఖం చూడకుండా వీడియో చేస్తే తప్పు కాదు కదా బ్రో. అతను ఏమన్నా చెడు విషయాలు అయితే చెప్పలేదు కదా బ్రో. సో ఆలోచించుకోండి మీరైనా. వన్స్ అపాన్ అ టైం సేమ్ సిచ్యువేషన్ ఇన్ చెన్నై. చిరు, మోహన్ బాబు వీళ్ళందరూ కూడా ఇట్లనే వచ్చారన్నారు. సో అవును, మన ఇప్పుడున్న సీనియర్గా మంచి పొజిషన్లో ఉన్న యాక్టర్స్ సొంతంగా ఎదిగిన వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. వాళ్ళ రిలేటివ్స్ ద్వారా వచ్చిన వాళ్ళైతే ఎవరు లేరు. మీకు తెలుసు, మీ అందరికీ ఇంకెక్కువ తెలుసు నాకంటే, ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. సో ఆలోచించుకోండి. ఏ జాబ్ ఏ ఫీల్డ్ అయినా అంత ఈజీ కాదు. ప్రతి ఫీల్డ్ టఫే పైకి వెళ్ళే కొద్దీ. మురళి నన్ ప్రతి కామెంట్స్కి రిప్లై ఇచ్చావు, గ్రేట్ బ్రో అన్నారు. నిజంగానే బ్రో, థ్యాంక్ యూ. అంటే దాదాపు మనకు చాలా వీడియోలు సక్సెస్ రాలేదు, దీనికే ఎక్కువ సక్సెస్ వచ్చింది కాబట్టి దీనికి ఖచ్చితంగా నేను రిప్లై చేయాలనుకున్నా ప్రతి కామెంట్కి. ఎందుకంటే నేను కొంత మందిని టార్గెట్ చేసుకొని చేశాను కదా, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కోసమే ఈ వీడియో చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను రిప్లై చేయడం జరిగింది. ఈ వీడియోకి వేరే దానికి ఇస్తానా ఇవ్వలేదని తెలియదు, బట్ ప్రతి కాన్సెప్ట్ తోటి వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా దానిలో మ్యాటర్ ఉంటే కానీ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ బ్రో, అంటే నన్ను మెచ్చుకున్నందుకు. అన్న నేను కూడా వెళ్ళొచ్చు బ్రో, ఎవరైనా ఒకటే. హరి ఆల్వేస్ ఫర్ యూ అంట. అన్న ఒకప్పుడు ఉండే కష్టాలు ఇప్పుడు లేవు, ఫుల్ డబ్బులట. కే మహి. కావచ్చు బ్రో, నాకైతే నిజంగా ఫీల్డ్ అయితే వెళ్ళలేదు, బట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళని అడిగి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది. ఇచ్చే డబ్బులు ఎలా సరిపోతాయి బ్రో? పావన్యానా ఏదో ఉంది. వెళ్ళకండి, తక్కువ డబ్బులు ఇస్తారు, నీచంగా చూస్తారు. కృష్ణ 1934. అవును బ్రో, అది నీచంగా చూస్తారా ఎట్లా చూస్తారా అనేది మనకు సంబంధం లేదు. మనమైతే వెళ్ళి కష్టపడి ఇందులో వర్క్ అంటే మనం ఎదగగలమా లేదా అనేది మనంతటా మనం చూసుకొని ఓకే అనుకుంటేనే అక్కడ ఉండాలి, లేకపోతే వేరే ఫీల్డ్కి చేంజ్ కావాలి. అంతకుమించి అయితే మనం ఏం చేయొద్దు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనల్ని ఇప్పటివరకు చదివించి మనకు ఇంత కష్టాలు పడి ఈ స్టేజ్ తీసుకొచ్చారంటే వాళ్ళకు మనం ఆసరాగా ఉండాలని. ఎందుకంటే కొత్తగా ఆ ఫీల్డ్కి వెళ్తే కనుక మనకే డబ్బులు సరిపోయినప్పుడు ఇక మనం చేసి ఏం లాభం. సో నేను కూడా అదే డిసైడ్ అయ్యి నేను వేరే ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. నేను ఏ ఫీల్డ్లో ఉన్నారో తెలిసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి, లేదంటే నేను తర్వాత వీడియోలలో చెప్తాను. దాని మీద కూడా వీడియోలు చేస్తాను, ఎందుకంటే జాబ్స్ గురించి. ఫిలిం ఈజ్ ఏ ప్యాషన్, నాట్ బిజినెస్. అదే సినిమాల పిచ్చి అనేది ఉండాలన్నట్టు, ఉంటే ఇట్లా తయారవుతారు. ఇంకో వీడియోతో ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్లీజ్. జోగిపేట రత్నాలు ఇస్తాను బ్రో. ఇప్పుడు అదంటే దీంట్లో కొన్ని విషయాలు తెలిస్తే తర్వాత ఇంకో కొన్ని విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలలో ట్రై చేస్తా. సోదరా జూనియర్ ఏజెంట్ వెంకటేష్ని కలిసి ఒక వీడియో చేయి, ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి జనాలకు. గోల్డెన్ ట్రయాంగిల్ అట. జూనియర్ ఏజెంట్ ఎవరో నాకైతే తెలియదు బ్రో. వెంకటేష్ ఒక ఫోన్ నెంబర్ కనుక ఇస్తే ట్రై చేద్దాం. అతను ఎక్కడ ఉన్నాడో కూడా అడ్రస్ చెప్పండి, లేకపోతే అక్కడికి వెళ్ళైనా సరే నేను అప్రోచ్ అవుతా. నా దగ్గర మంచి స్టోరీ ఉంది ప్లీజ్ ఓవలేష్ అట. నీ దగ్గర స్టోరీ ఉన్నా కూడా ఏదున్నా డైరెక్ట్ వెళ్ళి నీకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే దాని ద్వారా వెళ్తే బెటర్ నా దృష్టిలో అయితే. సినిమాలు వద్దు, కష్టపడి పని చేసుకోండి. శాంతి. నిజంగా అది మాత్రం వాస్తవం. సినిమాలు కాకుండా కష్టపడి పని చేసుకుంటే మేలు. ఇది షూటింగ్ అని చెప్పి బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకెళ్ళి అయిపోయాక డబ్బులు ఇవ్వరు ఈ ఏజెంట్లు. నిజమే కావచ్చు, చెప్పలేము. మేబీ డబ్బులు ఇవ్వకపోయినా సరే మీరు పెట్టుబడి పెట్టి లేకపోతే ఒకరికి డబ్బులు ఇచ్చి మోసపోతలేరు కదా. మా అంటే ఒకరోజు 2 రోజులు ఇబ్బంది పడుతుంది, ఇచ్చే 500 లేకపోతే 600 రూపాయలు. అంతేగాని నేను కూడా కొంతమందికి ఉద్యోగాల కోసం కొన్ని డబ్బులు ఇచ్చి మోసపోయినా. సో అందుకోసం అంటే అది పెద్ద అమౌంట్ కాదు, కొంచెం తక్కువ అమౌంటే, ఒక 2000 లేకపోతే 5000 అంత డబ్బులల్లా. సో అంత పెద్దగా మోసపోవడం అంటే అంత పెద్ద అమౌంట్ తోటి కాదు కదా, ఎట్లాగూ 500-600 కాబట్టి అది పెద్ద విషయం కాదు. 2-3 రోజుల్లో మీకు అర్థమైపోతుంది. ఉప్పర్ పని చేసుకోవచ్చు కదా బ్రో. సంతోష్ కుమార్. అవును బ్రో, ఉప్పర్ పని చేసుకోవాలంటే నీ ఇష్టం, చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఏదంటే అది చేసుకోవచ్చు. బట్ సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళకే ఈ వీడియో. సినిమాలో చేయాలంటే యాక్టింగ్ రావాలా అన్న పరమేష్ కే. ఇంకా ఇది ఎట్లా ఉన్నదంటే మన విక్రమార్కుడు సినిమాల జోక్ ఉన్నది కదా, మన బ్రహ్మానందం గారు అంటారు కింద లుంగి మీద 3 తూటాలు దిగంగానే అంటారు కదా, అంటే దొంగలంటే మనుషుల్లాగా ఉంటారా అండి అని అంటారు కదా. అట్లా ఉంది అన్నట్టు. సినిమాల్లోకి వెళ్ళాలంటే యాక్టింగ్ రావాలంటే ఇంక అట్లా కామెడీగా ఉంది అన్నట్టు.
సినిమాల్లో వేరే వేరే పనులు కూడా ఉన్నాయి కదా, లేకపోతే సెట్ బాయ్స్ అని, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇట్లా వేరే వేరే ఫీల్డ్ వేరు వేరు అందులో కూడా కేటగిరీలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీ అంటే ఆ కేటగిరీకి దూరొచ్చు. మీ ఇంటెన్షన్ ఒకవేళ యాక్టింగ్ అయితే మాత్రం సినిమాలోకి వెళ్ళి యాక్టింగ్ రావాలి, సినిమాలోకి వెళ్ళాలంటే యాక్టింగ్ రావాలంటే మాత్రం అది పెద్ద జోకే, దానికి మించి ఏం లేదు. ఎలా వెళ్ళాలి? కృష్ణానగర్ నీ యూసఫ్గూడ మెట్రో స్టేషన్ పక్కనే, యూసఫ్గూడ నుంచి వెళ్ళి మెట్రోలో దిగి ఒక 400 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ ప్లస్ యూసఫ్గూడ మెట్రో స్టేషన్ ఈ మధ్యలో ఉండే ఏరియా కృష్ణానగర్. మెట్రో గుర్తుపెట్టుకోండి. హీరోయిన్ కూడా ఉందా? ఇది ఏం కామెంట్ అర్థమైతే లేదు. సైడ్ డాన్సర్స్ అవ్వాలంటే ఏం చేయాలన్నా మహేష్? సైడ్ డాన్సర్స్ అవ్వాలంటే సేమ్ అక్కడికి రండి, వచ్చి వెళ్తే మీకు తెలుస్తూ ఉంటుంది. నాతో యూట్యూబ్ వీడియోలు చేయడానికి మీకు ఓకేనా? నేనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తానన్నా. ఇక మీ దగ్గరికి వచ్చి నేనేం చేస్తా, క్రియేటర్ మౌరి అనట. అయితే దానికి రిప్లై ఇవ్వండి, డబ్బులు కూడా ఇస్తా అన్నాడు. మనకు సంబంధం లేదు బ్రో, నువ్వు నీ ఛానల్ చేసుకో, ఎవరి ఛానల్ వాళ్ళు చేసుకోండి. మీరు కూడా ఎవరైనా వ్యూవర్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ట్రై చేస్తే ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు విషయం మీకు కూడా తెలుసు. నేను కూడా అట్లా చాలామంది వీడియోలు చూసే నేను కూడా ఒక ఛానల్ ట్రై చేసిన. చూద్దాం, ఇంకా మన చేతికి ఇప్పటివరకు రూపాయి కూడా డబ్బులు రాలే, వచ్చినప్పుడు అప్పుడు మనం సక్సెస్ఫుల్ యూట్యూబర్ అన్నట్టు. దయచేసి నమ్మకండి, రోడ్ల మీద కూడా రారు ఈ సినిమా షూటింగ్లు వాళ్ళు. సినిమా షూటింగ్లో ఆఫీస్లోకి వెళ్ళకండి. మేబీ కావచ్చు బ్రో, ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు నిజంగానే. విద్యార్హతలు ఏంటి బ్రో? అప్పారావు. విద్యార్హతలు అంటే సినిమా వాళ్ళకి విద్యార్హతలు అంటే నాకైతే ఐడియా లేదు. బట్ ఇప్పటికైతే డిగ్రీ చేసుకుంటుంటే బెటర్. సినిమాలు కాకపోతే ఇంకా ఏ పని చేసుకున్నా బతకచ్చు కొద్దిగా ప్రొఫెషనల్గా. నేను 5 ఇయర్స్కి వెళ్ళా, టైం వేస్ట్. శ్రీకర్ ట్రావెల్స్ అట. కావచ్చు బ్రో, 5 ఇయర్స్ వెళ్ళిన తర్వాత మీకు టైం వేస్ట్ అనిపిస్తే మాత్రం మంచి ఫీల్డే ఎంచుకున్నారు, మంచిగానే ఫీల్డ్లో సెట్ అయ్యాలని అనుకుంటున్నా. సేమ్ తొందరపడి ఎవరైతే వెళ్ళకండి, సీరియస్గా అయితే ఈ ఫీల్డ్ని ట్రై చేయకండి. హీఈస్ ఆర్టిఫిషియల్ ఆర్టిస్ట్. మీరు అట్లా ఒక కామెంట్ ఉంది, అట్లా అనుకుంటే ఇక నేను ఏం చేయలేను బ్రో. ఈ కామెంట్ల విషయం ఇప్పటికే వీడియోలు ఇంత ఎక్కువ అయిపోయినట్టున్నది. ఇక కన్క్లూజన్ ఏంటంటే, కన్క్లూజన్లో మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీలో టాలెంట్ కనుక నిజంగా ఉంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మై విలేజ్ షో లాగా ఏదన్నా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లతో వీడియో చేసి ఛానల్ అప్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి రీచ్ ఉంటుంది, మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మై విలేజ్ షో వాళ్ళు తెలుసు కదా, ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారో. సో మీరు కూడా అట్లా సక్సెస్ కావాలని అయితే, సినిమా ప్యాషన్ ఉంటే అట్లా సక్సెస్ కావాలని అయితే నేను కోరుకుంటున్నా. దయచేసి ఎవరికి ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వకండి. ఎస్, అది నేను ఖచ్చితంగా ఇది చెప్పాలనే నేను రాసుకొని మరి మీకు చెప్తా ఉన్నా. మీరు ఉద్యోగాల కోసం కానీ ఇంకా వేరే దానికోసం కానీ మీ అవసరాల కొరకు ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఇచ్చి మోసపోకండి. ఇది నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఎవరు ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి మోసపోకండి. హైదరాబాద్కి వచ్చి పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఉద్యోగాలు దొరకకపోతే అట్లాంటి వాళ్ళ కోసం ఇంటెన్షన్గా ఈ వీడియో చేశాను. కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి మోసపోకండి ఉద్యోగాల కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ, బాయ్. మరొక మంచి వీడియోతో కలుసుకుంటా.